హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైన నదిగా చెప్పే గండకి అనే నది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శాలిగ్రామాలు ఎన్నో వందలు వేలు ఈ నదిలోనే పుడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ శాలిగ్రామాలు గండకి నదిలోనే ఎందుకు పుడతాయి, అసలు ఈ నదిని అంత పవిత్రంగా ఎందుకు భావిస్తారు, ఈ నది వెనకున్నటువంటి కథ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా గండకి నది పుట్టుక. గంగా నదికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉపనదుల్లో ఈ గండకి అనే నది కూడా ఒకటి. ఇది నేపాల్లోని ముస్తాంగ్ అనే ప్రాంతంలో పుట్టి హిమాలయాల గుండా ప్రవహించి చివరికి భారతదేశంలోని గంగా నదిలో విలీనం అవుతుంది. గండకి నది నేపాల్లో ఉన్న ప్రధాన నదుల్లో ఒకటి. దీన్ని నారాయణి, గండక్, కాళీ గండకి, శాలిగ్రామి లాంటి అనేక రకాల పేర్లతో పిలుస్తారు. పరమ పవిత్రమైన ఈ గండకి నది గొప్ప పౌరాణిక, సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దాని కథ నేపాల్ చరిత్ర మరియు పురాణాలతో లోతుగా ముడిపడిపోయి ఉంది. సో ఈ పురాణాల ప్రకారం చూసుకుంటే గండకి నది పుట్టుక వెనక అనేక కథలున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మొదటిది గండకి అనే వేశ్య కథ. పురాణాల ప్రకారం శ్రావస్తి అనే నగరంలో గండకి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె ఒక అందమైన వేశ్య. వేశ్యల కుటుంబంలో పుట్టినప్పటికీ గొప్ప విష్ణు భక్తురాలు. వంశపారంపర్యంగా ఆమె తన వృత్తిని కొనసాగిస్తున్నా సరే అష్టాక్షరి మంత్రం జపించడాన్ని ఆపేది కాదు. ఇదిలా ఉంటే గండకి అందానికి ప్రతి ఒక్కరూ దాసోహం అవుతూ ఉండేవారు. ఆమెతో ఒక్కసారి గడిపితే చాలు అని తపించేవారు. ఎంతో మంది ధనవంతులు కూడా ఆమె అనుగ్రహం కోసం పరితపించిపోయేవారు. కానీ గండకి మాత్రం అంత ఈజీగా ఎవరిని అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందుగా తన దగ్గరికి వచ్చిన వ్యక్తితోనే గడిపేది. ఆ రోజుకి అతన్నే తన భర్తగా భావించి ఆ రోజు మొత్తం అతని పట్ల సొంత భార్యలాగా విధేయతను చూపించేది. అలా కాకుండా రెండో మనిషిని గాని రెండో బేరాన్ని కానీ ఒప్పుకునేది కాదు. ధనం ఆశ చూపించినా సరే దరిచేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకిని మార్చాలని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఇదంతా చూస్తున్న సాక్షాత్తు ఆ నారాయణుడికే గండకిని పరీక్షించాలి అనే కోరిక కలిగింది. మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండకి కూడా అతని మంచితనాన్ని గమనించి ఒకరోజు ఆయనకు భార్యలాగా ఉండేందుకు ఒప్పుకుంది. ముందుగా ఆయనకు సొంత భార్యలాగా స్నానం చేయించబోతుంది. బట్టలు తీసివేయగానే కుష్ఠువ్యాధి కారణంగా ఆయన ఒళ్ళంతా పుండ్లు పడి ఈగలు ముసురుతూ ఉంటాయి. చూడ్డానికి అతను చాలా రోతగా కనిపిస్తాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానాన్ని చేయిస్తుంది. ఒంటి నిండా దుర్వాసన రావడంతో సువాసనలు గుప్పించేటువంటి సుగంధ ద్రవ్యాలని అతని శరీరానికి పూస్తుంది. తరువాత కొత్త బట్టలు తొడుగుతుంది. తరువాత స్వయంగా తనే వంట చేసి ఆయనకు వడ్డిస్తుంది. తినబోతే అతని చేతులు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమె ఆయనకు తినిపిస్తుంది. తర్వాత అదే కంచంలో తాను కూడా తింటుంది. ఇక తరువాత ఆయన్ను పక్క మీదకు తీసుకెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఉన్నట్టుండి బాగా జ్వరం వస్తుంది. దీంతో ఆ రోజంతా ఆయనకు విసురుతూనే కూర్చుంటుంది. జ్వరం పెరిగిపోవడంతో ఆ రోజు రాత్రి ఆయన చనిపోతాడు. తన సొంత భర్త చనిపోయినంతగా బాధపడిపోతుంది గండకి. అప్పటి ఆచారం ప్రకారం భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీ సహగమనం చేయడానికి పూనుకుంటుంది. తల్లి, బంధువులు ఎవరెంత చెప్పినా సరే వినలేదు. తాలి కట్టించుకున్న భార్యలాగా తల్లడిల్లిపోతుంది. తన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా బేదలకు పంచిపెట్టేస్తుంది. దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళతాళాలతో వెళ్ళిపోతుంది. శ్మశానంలో చితి పేర్చి తనకు తానే నిప్పును అంటించుకుంటుంది. ఆ తరువాత ఆశ్చర్యంగా ఆ ఎగసిపడే మంటలన్నీ ఆరిపోతాయి. కాలిన కట్టెలన్నీ కూడా మల్లెపూల్లాగా మారిపోతాయి. ఇంతలో అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ఇదంతా చూసి గండకి ఆశ్చర్యపోతుంది. భక్తితో ఆయనకు చేతులు జోడించి నమస్కరించుకుంటుంది. తన కన్నీళ్లతో విష్ణుమూర్తి పాదాలని కడుగుతుంది. ఆమె శరీరము, మనసు రెండూ కూడా స్వచ్ఛంగా నిలుపుతుంది. ఈ గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోతాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోతాడు. ఆమె నిశ్చలతకు చలించిపోతాడు. ఏం వరం కావాలో కోరుకో అంటాడు. గండకి తనకి డబ్బు, ధనం ఏమీ అక్కర్లేదు, మోక్షము అక్కర్లేదు, మాతృత్వాన్ని వరంగా కోరుకుంటుంది. ఆ మహావిష్ణువుని తన కడుపున ఒక కొడుగ్గా పుట్టాలి అని కోరుకుంటుంది. ఫలితంగా మరుజన్మలో గండకి నదిలా పుడుతుంది. ఆ నది కడుపులో శాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలు అందుకుంటున్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలయ్యింది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుని తల్లయింది. ఈ కథ కృతయుగాన జరిగినా సరే ఈ యుగానికి కూడా అలాగే నిలిచిపోయింది.
ఇక రెండో కథ వృంద విష్ణువుకు ఇచ్చిన శాపము. పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడిస్తూ ఉండేవాడు. కానీ జలంధరుడి భార్య వృందాదేవి మాత్రం గొప్ప విష్ణు భక్తురాలు. ఆమె చేసే పూజల ఫలం అతడికి రక్షణగా ఉండేది. ఈ కారణంగా జలంధరుణ్ణి చంపడం శివుడి వల్ల కూడా కాలేదు. దీంతో మునులు దేవతలు తమని రక్షించమని చెప్పి విష్ణువుతో మొరబెట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి మాయా జలంధరుడి వేషంలో వెళ్ళి వృందాదేవి పాతివ్రత్యాన్ని భంగపరుస్తాడు. వెంటనే శివుడు జలంధరుణ్ణి సంహరిస్తాడు. అసలు విషయం తెలుసుకున్న వృందాదేవి నువ్వొక కఠినమైన శిలలా మారిపో అని చెప్పి విష్ణువుని శపిస్తుంది. విష్ణుమూర్తి మాత్రం ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి తులసి మొక్కలాగా మారి పూజలందుకోమని అనుగ్రహిస్తాడు. సో వృంద శాపం వల్ల విష్ణువు శాలిగ్రామ రూపాన్ని ధరిస్తాడు. శాలిగ్రామంగా మారిన విష్ణువు గండకికిచ్చిన వరం వల్ల గండకీ నదిలోకి వచ్చి చేరతాడు. అలా ఈ గండకీ నదిలో శాలిగ్రామాలు దొరుకుతాయి. మనం ఎంతో పవిత్రంగా పూజించే శాలిగ్రామాలు ఇక్కడి నుండి వచ్చినవే. ఇప్పుడు శాలిగ్రామాల గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. గౌతమీయ తంత్రం ప్రకారం చూసుకుంటే గండకీ నది దగ్గర శాలిగ్రామ్ అనే ఒక పెద్ద శిల ఉంది. ఆ ప్రదేశంలో కనిపించే రాళ్లను శాలిగ్రామాలు అని పిలుస్తారు. ఇవి సాధారణంగా స్థలజాలు జలజాలు అని రెండు రకాలుగా ఉంటాయి. గండకీ నది తీరాన్ని ఆనుకుని ఉన్న శాలిగ్రామ శిల మీద స్థలజాలు, అలాగే గండకీ నది గర్భంలో జలజాలు లభిస్తాయి. నిజానికి ఈ శాలిగ్రామం అనేది వజ్రకీట అని పిలువబడేటువంటి ఒక చిన్న కీటకం యొక్క ఆశ్రయం. వజ్రకీట కీటకాలు వజ్రదంతాన్ని కలిగి ఉంటాయి. ఇది శాలిగ్రామ్ రాయిని చీల్చి దాని లోపల నివసిస్తుంది. కొన్నిసార్లు ఈ శాలిగ్రామాల్లో బంగారం కూడా ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా పిలుస్తారు. శాలిగ్రామం అనేది అమోనైట్ శిలాజం. ఇది హిందూ మతంలో పవిత్రమైన అవశేషం. అంతేకాదు ఇది విష్ణువు యొక్క రూపంగా కూడా పరిగణించబడుతుంది. ఈ శాలిగ్రామాలు వివిధ రూపాల్లో, వివిధ రంగుల్లో, అనేక రకాల గుర్తులతో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే హిందువులు ఈ శాలిగ్రామాల్ని విష్ణుమూర్తి రూపంగా పరమ పవిత్రంగా భావించి కొలుస్తూ ఉంటారు. శాలిగ్రామాల్ని ఇంట్లో పూజించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతాయని కొంతమంది నమ్మకం. సైన్స్ ప్రకారం చూసుకుంటే జురాసిక్ యుగం నాటి పురాతన సముద్ర జీవులు లేదా అమ్మోనాయిడ్లు శిలాజాల్లాగా మారి చివరికి రాళ్ళయ్యాయి అంటారు. ఆ రాళ్లనే శాలగ్రామ శిల అని పిలుస్తారు. చాలా సంవత్సరాల క్రితం ముస్తాంగ్ ప్రాంతం టెథిస్ అనే మహాసముద్రం కింద ఉండేదని చెప్తారు. సముద్రపు నీటి బరువు, రాతి యొక్క అధిక పీడనం కారణంగా భూమి లోపలి పొరల్లో భారీ కదలికలు ఏర్పడతాయి. దాని ఫలితంగా ఈ ప్రాంతంలో పర్వతాలు ఏర్పడడానికి దారి తీసిందని చెప్పి సైంటిస్టులు అంటూ ఉంటారు. ఏదేమైనా సరే శాలిగ్రామం నారాయణుడి రాతి రూపం అని హిందువుల బలమైన నమ్మకం. ఇకపోతే మహాభారత కాలంలో జరిగిన అనేక సంఘటనలకు కూడా ఈ గండకి అనే నది సాక్ష్యంగా నిలిచింది. ఒక పురాణం ప్రకారం చూసుకుంటే పాండవులు జరాసంధుణ్ణి చంపిన తరువాత ఈ పవిత్ర నదిలోనే స్నానం చేశారని అంటారు. మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం ప్రకారం పాండవులు తమ జీవితాల్ని ముగించాలని నిర్ణయించుకుని హిమాలయాల వైపు నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ గండకీ నదిలో స్నానం చేసిన తరువాతే మేరు పర్వతం వైపుగా నడుస్తారు. గజేంద్ర మోక్షం కథలో ఏనుగు మరియు మొసలి మధ్య యుద్ధం ఈ నదిలోనే జరుగుతుంది. వారి మధ్య జరిగిన పోరాటంలో గజేంద్రుడి విన్నపం విన్నటువంటి శ్రీహరి వచ్చి అతడి ప్రాణాలని కాపాడతాడు. నేపాల్ ప్రజల సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ఆచారాల్లో గండకీ నది ఒక ప్రముఖమైన పాత్రని పోషిస్తుంది. ఈ నది హిందువులకి పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు స్నానం చేయడానికి, పూజించడానికి, ఆచారాలని నిర్వహించడానికి ఈ నదిని సందర్శిస్తారు. ఇంకా ఈ నది నీటిపారుదల, తాగునీరు మరియు జల విద్యుత్ కోసం కూడా ఉపయోగించబడేటువంటి ముఖ్యమైన వాటర్ సోర్స్ అని చెప్పాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుందాం. పవిత్రమైన ఈ గండకీ నది అనేక తీర్థయాత్రలకు నిలయంలాగా మారింది. ఈ నదీ తీరంలో ఉన్న ముక్తినాథ్ అనే ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు నది పవిత్రమైన జలాల్లో స్నానం చేస్తూ ఉంటారు. మరో ముఖ్యమైన ప్రదేశం గండకీ జార్జ్. ఇక్కడ నది అద్భుతమైన లోయ గుండా ప్రవహిస్తుంది. నది ఒడ్డున పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు మరియు పవిత్ర గుహలు కూడా ఉంటాయి. ఇది హిందువులు మరియు బౌద్ధులకు ఒక ఆధ్యాత్మిక స్వర్గధామం అని చెప్పాలి. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం
యాత్రికులు తప్పకుండా ఈ ప్రదేశాలని సందర్శిస్తారు. ఇకపోతే ఈ గండకీ నది గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. నియోలిథిక్ యుగం నాటి మానవ నివాసానికి ఇక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ నది భారతదేశం మరియు టిబెట్ మధ్య ఒక ముఖ్యమైన వాణిజ్య మార్గం. దీని నుండి ఉప్పు, ఉన్ని మరియు టీ లాంటి వస్తువుల్ని రవాణా చేస్తూ ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే గండకీ నది ఒక దైవికమైన నది. పుణ్యం కోసం ఎంతో మంది సందర్శిస్తారు. ఈ నదిలో ప్రవహించే నీరు అన్ని పవిత్ర నదుల మిశ్రమం అని చెప్తారు. అందుకే ఈ నీటిని తాగడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందని అంటారు. అంతేకాదు ఈ గండకీ నది నీరు జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగిస్తుందని కూడా చెప్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ గండకీ నదిని కుదిరితే తప్పకుండా సందర్శించండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.